హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి, శారద, పూర్ణిలని చూసిన అపూర్వ కోపంతో రగిలిపోతూ శరత్చంద్రాన్ని బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అనగానే వనభోజనాలకి అని అనేస్తాడు శరత్చంద్ర. కానీ నాకు చావు భోజనాలకు వచ్చినట్టు అనిపిస్తుంది అని అపూర్వ అనగానే అందరూ ఒక్కసారి షాక్ అయి నిలబడతారు. ఇక మళ్ళీ అపూర్వ శవాలు చుట్టూ కాలుతూ ఉండగా ఇక్కడ విందు భోజనాలు ఎలా చేస్తాం బావా అని అనగానే శరచంద్ర కూడా అంతే కోపంగా పైకి లేచి అవును అపూర్వ నిజమే, లొకేషన్ చేంజ్ చేద్దాం అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక అందరూ శరత్చంద్ర ఫ్యామిలీ మొత్తం బయలుదేరడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక అది చూసి అపూర్వ యాటిట్యూడ్కి కోపంతో పిడికిలి బిగిస్తాడు గగన్. ఇక కార్ ఎక్కడానికి వెళ్తున్న శరత్చంద్రాని గగన్ ఆపేసి థ్యాంక్ యూ అని అంటుంటాడు. ఎందుకురా థ్యాంక్ యూ అని శరత్చంద్ర అరుస్తూ ఉండగా, ఎందుక నువ్వు నాకు ఆల్రెడీ భయపడ్డావు కాబట్టి అని గగన్ యాటిట్యూడ్గా అంటుండగా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేను నీకు భయపడడం ఏంటి అని అంటుండగా గగన్ నువ్వు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నన్ను ప్రేమిస్తుందని భయపడే కదా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావు అని అరుస్తూ ఉంటాడు గగన్. ఇక శరత్చంద్ర భూమి నిన్ను ఎప్పటికీ ప్రేమించదు అని అంటూ ఉంటాడు. శరత్చంద్ర లేదు నువ్వందుకే భయపడి వెళ్ళిపోతున్నావు అని గగన్ మళ్ళీ అంటుండగా, నేను ఇక్కడే ఉంటే భూమి నిన్ను ప్రేమిస్తుందని నీ యాటిట్యూడ్ కదా చూపిస్తా, నీకు చూపిస్తా అని శరత్చంద్ర కోపంగా అంటూ మళ్ళీ అపూర్వ దగ్గరికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అపూర్వ, ఇక్కడే ఉంటున్నాం అని చెప్పేస్తాడు. ఇక దాంతో అందరూ షాక్ అయి శరత్చంద్రాన్ని చూస్తుండగా భూమిని చూస్తూ అందంగా నవ్వుతూ ఉంటాడు గగన్. ఇక వనభోజనాలు ఎలా జరగనున్నాయో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.